చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బిడ్డన ప్రభా బలహీనతల్లో, అనారోగ్యాల్లో అన్నిటిలో మీరు తోడయుండి కాపాడి సజీవురాలుగా మీరు ఉంచారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడే కాదు, రాబోయేటువంటి ఆయుష్కాలం అంతా బిడ్డకు మీరు తోడై ఉండండి. మంచి జ్ఞానము, మంచి భక్తి జీవితం, తల్లిదండ్రులకు విధేయత, పెద్దల పట్ల గౌరవాన్ని, నీ యందు భక్తి విశ్వాసాన్ని కలిగి నీ నామమునకు మహిమకరంగా బిడ్డ జీవితం ఉండినట్లుగా ఆరోగ్యములో, తెలివితేటలో, ఎదుగుదలలో ఏ లోపం లేని బిడ్డగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి ఆయుష్కాలం అంతయు మీరు సమృద్ధితో నింపి దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. గడిచిన దినములన్నీ కాపాడినావు, కృపాక్షేమములే నా వెంట ఉంచావు. గడిచిన దినములన్నీ కాపాడినావు, కృపాక్షేమములే నా వెంట ఉంచావు. విడువక నా ఎడల కృప చూపినావు, విడువక కమలిటారు ఎదురారా రే ఎవరు బట్టి మీరు ఓకే అంటే తెస్తారు. ఏందిరా కమలు కదిలాడు అవలా పడు పడు పడు. అన్నయ్య పెడతాడు. మిగతా వాళ్ళు మీరు రండి. గడిచిన దినములన్నీ కాపాడినావు, కృపాక్షేమములే నా వెంట ఉంచావు. విడువక నా ఎడల కృప చూపినావు, విడువక నా ఎడల కృప చూపినావు. విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ, విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. కరుణామయుడా పరలోక రాజా, నిత్య నివాసి నిర్మల హృదయుడా,
ఒక సైడ్ ఇచ్చారు. రైట్, ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన కూడిక ఏంటంటే చాలా కాలం అయింది ఇంట్లో ఏర్పాటు చేసుకొని, అందువల్ల ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సిన ప్రార్థన చాలా కాలం అయిందని ప్రార్థన పెట్టుకుంటే మంచిది అనేది ఏర్పాటు చేసుకున్నారు. అంతా క్షేమమే, అంతా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పింది. అందువల్ల ప్రత్యేకమైన సందర్భం ఏమీ లేదన్న, చాలా కాలం అయింది కాబట్టి స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుంటే మంచిది అని అన్నారు. రైట్, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. తల్ల వంచండి. ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి రాత్రి ప్రాముఖ్యమైన సమయానికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. పరలోకము నుంచి నాయన మీ దాసుని ద్వారా మీరు ఏమైతే మీ దాసునికి సిద్ధపరిచి ఉన్నారో దానిని ప్రభువా ఈ రాత్రి నీ బిడ్డలందరికీ ప్రకటించి నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి. మీ సేవకులను మీరు వాడుకొని అభిషేకించి ఈ మైకు శబ్దము ద్వారా వినే వారితోనూ ఇక్కడ ఉన్న వారితోనూ అందరితోనూ మీ దాసుని ద్వారా మీరు మాట్లాడి మీ సేవకులను మీరు అభిషేకించి బలపరిచి వాడుకొని మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం.